Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees. Me Santam. Sir, నటునిగా మీది 5 దశాబ్దాల ప్రతిహత పై వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్ పొందారు. కడప రెడ్డి నేను ఎందుకు తీశానంటే సినిమాలంటే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పి ఎలా వచ్చింది ఆలోచన? ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నాను? నేను పడే కష్టాలు చూశానండి. నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతారు కదా. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ 92 90 ఆ రేంజ్లో అండి. శారద గారు మెయిన్ రోల్ కడప రెడ్డమ్మ. అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు. అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది. మమ్ముట్టి చేశాడు ప్రేమ ఖైదీ. ఓకే, అది మా కథ అని చెప్పేసి రైటర్స్ అమ్మేసుకున్నారు. బట్ అది తీసుకొచ్చి మమ్ముట్టి వేసిన వేషం శారద గారిని చేసి కథ తయారు చేయించాను. సినిమా ఎందుకు తీద్దామని ఆలోచిందంటే ఆ మేకప్ మెన్లు, కాస్ట్యూమర్సు వాళ్ళంతా తీయండి సార్ ఓ సినిమా మేమంతా బతుకుతామని అంటే దానికోసం అని మొదలెట్టాడు. బడ్జెట్లో తీద్దాం చక్కటి బడ్జెట్ వేసి 1 monthలో సినిమా తీసేద్దాం. బిజినెస్ అయితే అవుతుంది, లేకపోతే రిలీజ్ చేద్దాం. పెద్ద అందులో అప్పుడెంత అండి 3 లక్షలు 4 లక్షల కాపీ వచ్చేది ఫస్ట్ కాపీ. దానికోసం ప్రేమ ఖైదీ తీసుకుంటే ఆ ప్రేమ ఖైదీ ఆ రైటర్స్ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకుని నాకు కడప రెడ్డమ్మ కథ ఇచ్చారు. సరే కడప రెడ్డమ్మ తీసా. కడప రెడ్డమ్మ తీస్తూ ఉండగా అప్పుడు భరద్వాజ డైరెక్టర్ని చేశాం. కడప రెడ్డమ్మ జరుగుతూ ఉండగానే జగన్నాటకం మొదలెట్టాం. ఈ సినిమా సగం 3/4 అయ్యేదలకి భరద్వాజకి కోపం వచ్చింది. నేనుండగా నువ్వు 2వ సినిమా ఇంకోళ్ళకి ఇస్తావా నాకు ఇవ్వకుండానని అతనికి కోపం. సరే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే బాగాది వాళ్ళ. సరే వెంటనే మోహన్ గాంధీతో జగన్నాటకం మొదలెట్టాం. అది 3/4 అయ్యేదలకి ముత్యాల సుబ్బయ్యని పిలిచా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హీరోగా పెళ్ళంటే నూరేళ్ళ పంట మొదలెట్టారు. అంత ఇతనికి కోపం వచ్చింది. సో నేను చూసా ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణతో ఒక సినిమా మొదలెట్టామండి. ఒక 4 పార్ట్నర్స్, కలియుగ కృష్ణుడు అని ఆ సినిమా తీసాం. దానిలో ఒక 7 లక్షలు మిగిలింది, తలా 2 లక్షలు మిగిలింది ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి కదా మనం సినిమా తీస్తే అనేది పడిపోయింది మైండ్లో. దానికోసమని సినిమాలు మొదలెడితే ఈ డైరెక్టర్లతో బాధపడలేక మనం సినిమాలు తీయకూడదురా అని చెప్పి మానేశారు. ఇండస్ట్రీ మంచి ప్రొడ్యూసర్ని పోగొట్టుకున్నారు. నేనేం చేయను, ఇది తీస్తే ఇది మొదలెడితే ఆడికి కోపం, అది మొదలెడితే ఈడికి కోపం. ఓకే, అందుకు ప్రొడ్యూసర్ అయ్యానండి. లేకపోతే ప్రొడ్యూసర్ని అవ్వాలన్నంత అవసరం లేదు. సరే అప్పుడుకి అవసరం, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వలేదు, చదువుకుంటున్నారు, డబ్బులు కూడా అవసరం, ఏమైనా వస్తే వస్తాయి. ఓకే, అంతేగాని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం తీయలేదు సినిమా. ఆ విధంగా సినిమా ప్రొడ్యూసర్ అయ్యాం. తర్వాత డబ్బింగ్ చేసాం ఒక 5-6 సినిమాలు. డబ్బింగ్ చేసి ఎవరో ఫ్రెండ్స్ ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే వాళ్ళ పేరుని డబ్బింగ్ చేసి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాం. బిగినింగ్ నుంచి అలాగే చేసేవాడిని. నేనే సంపాదించేయాలి తినేయాలని ఎప్పుడు నేను అనుకోలేదు అసలు. కావాలి నా పిల్లలు కోట్లు కొందాం, ఆ బిల్డింగ్ కొనేద్దాం, ఈ బిల్డింగ్ కొందాం అని అనుకునేవాడిని కాదు. అలా అనుకుంటే రామారావుని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని నేను. అదే నేను అడగబోతుంది. రామారావు గారితో సినిమా తీయాలని అందరూ కోరుకుంటారు కదా, మీకు అది చాలా ఈజీ పని కదా. అవును, అది అలా ఆ యాంగిల్లో ఎప్పుడు అనుకోలేదండి అసలు. సినిమాలు తీద్దాం, ఊరికే డబ్బులు సంపాదించేద్దాం. ఆయన పైగా రామారావు ఎంత మంచివాడంటే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడంటే మంచి డిమాండ్ ఉన్న రోజులు ఆయనకి డేట్లు ఇచ్చేవాడు. కిషోర్ ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో, ఎవరికన్నా అమ్ముకో అనేవాడు. ఆ కిషోర్ ఏం చేసేవాడు, ఇంకొకరికి అమ్మేవాడు. అలా వచ్చినాయి ఈ కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ అలా వచ్చినాయి. వేరే వాళ్ళ డేట్లు వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో ప్రాఫిట్ వాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు ఇంకొకళ్ళకి. ఆ 2 లక్షల పాత ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఎంత ఉదాత్త హృదయం అండి! ఎంత ఉదాత్త హృదయం ఏంటండి! ఎవరైనా కూతురు పెళ్లి చేసుకోవాలంటే వెంటనే డేట్లు ఇచ్చేవాడు. ఆ డేట్లు అమ్ముకుని దాంతో ఆ కూతురు పెళ్లి, ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని ఆ డబ్బులు ఇచ్చేదాకా అతనే వచ్చి షూటింగ్కి తీసుకెళ్ళేవాడు. ఆ ప్రొడ్యూసరు కారులో రావాలి ఆయన, రూల్ పెట్టాడు అనమాట. డబ్బులు వచ్చేసినాయి అన్నాక ఆయన వదిలేసేవాడు.
అటు అంత మంచి మనిషి. యుగ పురుషుడు. మామూలుగా పెద్ద మనిషి ఒక అతను గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో క్వాలిటీస్ ఉంటే తప్ప గొప్పవాడు అవడం. మిగిలిన వాళ్ళంతా అక్కడే ఉంటారు లోకంలో, ఇంతకన్నా పెరగరు. బట్ ఆయన అంత పెరిగాడంటే కారణం ఏంటంటే అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టి. అంత గొప్ప మనస్తత్వం. ప్రతివాడు వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, మన వాళ్ళంతా బాగున్నారా, మన వాళ్ళంతా బాగుంటే మనకు హ్యాపీ. ఆయన పద్ధతి అదనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటే మనం హ్యాపీ. ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళంతా బాగుపడతారు. ఇవాళ ఎవరికొందో చెప్పండి, ఎవడికాడ నా స్వార్థం తప్ప, ఇంకో 2 గేట్లు కట్టించాను, ఇంకో 2 మేడలు కొన్నాను అనేవాడే తప్ప పక్కాడు బాగుపడాలి అనుకునేవాడే లేడు. వీళ్ళంతా మారిన రోజుని మళ్ళీ స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. ఆయన దర్శకత్వం వహించే సినిమాల్లో కూడా మీకు ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి కదా. అవునండి. చాణక్య చంద్రగుప్త, అన్నిట్లో. చాణక్య చంద్రగుప్త చూసి ఉంటారు. 3 మహానుభావుల మధ్య నేను నటించాను. అవును. సత్యనారాయణకి అసిస్టెంటు, రామారావు, శివాజీ గణేష్ను, వీళ్ళందరి మధ్య కిరణ్ నాగేశ్వరరావు, వీళ్ళందరి మధ్య చేయటం అంటే మామూలు విషయం కదండి. ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వచ్చినాయి ఆ వేషాలు. అంటే ఆ క్యారెక్టర్ ఫిట్నెస్లు ఉండేయండి ఏ వేషం వేసినా. ఇప్పుడు రామారావు రావణాసుడు వేస్తే నేను ఇంద్రజిత్ వేశానంటే మరి ఆ పోటాపోటీ ఉండేది కదా. ఆ పోటాపోటీ ఇవాళ లేదు. ఇంద్రజిత్తు వేయడానికి మనుషులు లేరు ఇవాళ, ఆర్టిస్టులు రావట్లేదు. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram. నేను మీ గెటప్ శ్రీను. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.